కొరకే కల్వరి స్వరము నీ కొరకే. వారు ఈ 4 విలువైన ఆత్మీయ మూల పాఠములు కలిగి, మూల స్తంభములు కలిగి వారి సంఘాన్ని కట్టుకున్నారు. వాక్యము, సహవాసము, రొట్టె విరుచుట ప్లస్ ప్రార్థన చేయడం. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నీవు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? 2, క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నావా? 3, నువ్వు ఖచ్చితంగా ప్రభువుల్లో పాల్పంచుకుంటున్నావా? వ్యక్తిగతంగా అలాగే సంఘపరంగా ప్రార్థన చేసేవాడిగా ఉన్నావా? ఈ 4 అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. వారు ప్రతిదినము మొదటిగా ఏం చేశారట? కలిసేవాళ్ళు. కోర్స్ ఇది మహాపట్టణం. ఈ మహాపట్టణంలో ప్రతిదినం కలవడం కష్టమే. ఆ రోజు యెరూషలేము అంత పెద్ద పట్టణమేమీ కాదు. పట్టణమే కానీ లక్షలు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు. కానీ ఖచ్చితంగా కొన్ని లక్షల మంది అయితే ఉండుంటారు. కనీసం 1 లక్ష 2 లక్షల మంది అయితే ఉండుంటారు. కానీ మరీ మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా 50-60 లక్షలు అంటే మాటలు కాదు. వినండి, ప్రతి దినము వారు సహవాసంగా కూడుకున్నారు. ప్రతిరోజు మీరు కూడా దేవుని సన్నిధిని అనుభవించడానికి సహవాసంగా దేవుని సన్నిధిలో కూడుకోవాలి. అలా కూడుకోవడానికి మన మందిరంలో ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు దేవునితో ఒక గడియ ప్రారంభించాం. ఎవరెవరు రాగలరో వాళ్ళు రావడానికి, వచ్చి ప్రార్థించడానికి చక్కని అవకాశాన్ని కల్పించాం. అదే సమయంలో రాలేని వాళ్ళు మీ గృహంలోనే మీ కుటుంబంగా సహవాసం కలిగి ప్రార్థన చేయాలని చెప్పి 5 గంటల నుంచి 5:30 గంటల వరకు ఆరాధన ఛానల్లో వాక్యాన్ని అందించటం, ఆ తర్వాత కుటుంబంగా మీరు ప్రార్థన చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించడం మన కల్వరి టెంపుల్లో చేస్తున్నాం. ప్రతి దినము మీరు సహవాసము కలిగి ఉండాలి. ఎవరితో సహవాసము? దేవునితో సహవాసము. ఆది సంఘము ప్రతిరోజు కలుసుకునేది. రెండవదిగా, ఆది సంఘము కలుసుకోవడమే కాదు, ప్రతి దినము కలుసుకోవడమే కాదు, ఒకరి అవసరాలు ఒకరు పట్టించుకునేవాళ్ళు. మన కల్వరి టెంపుల్ మరి ఒకరి అవసరము ఒకరు పట్టించుకునే మందిరమేనా? మీరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? వారి అవసరం ఏమిటో, వారి కష్టం ఏమిటో, వారి ఇరుకు ఇబ్బంది ఏమిటో, వారు కలిగి ఉన్నటువంటి అనారోగ్యం ఏమిటో, మానసిక శారీరక ఆర్థిక ఇబ్బంది ఏమిటో మీరు తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడమే కాదు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన కూడా చేస్తున్నారు. కాబట్టి మన మందిరము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే మందిరము. ఆది సంఘము ప్రేమ కలిగిన సంఘము. మన కల్వరి టెంపుల్ కూడా ప్రేమ కలిగిన సంఘం కాబట్టే అనేక సదుపాయాలు సంఘ సభ్యులైన మనందరి కొరకు కల్వరి టెంపుల్ అందిస్తూ ఉంది. బహుశా ఇన్ని సదుపాయాలు ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రాంతంలోనూ ఒక సంఘము అందించదేమో. మీ అందరికీ తెలుసు, ఒక స్వైపింగ్ కార్డ్ సిస్టమ్ని మనం ప్రవేశపెట్టాం, మెంబర్షిప్ కార్డు మనం ప్రవేశపెట్టాం. చాలామందికి ఎందుకు ఇలా మెంబర్షిప్ కార్డు పెట్టామో, స్వైపింగ్ కార్డు పెట్టామో తెలియదు. అజ్ఞానంగా మాట్లాడతారు. ఎందుకండి స్వైపింగ్ కార్డు? ఇది ఏమన్నా MNC కంపెనీయా స్వైపింగ్ కార్డు ఉండడానికి? మూర్ఖత్వం. ఎందుకండి సభ్యత్వం ఉండాలా? సభ్యత్వం లేకపోతే భక్తులు కాదా? సభ్యత్వం లేకపోతే వారు పరలోకానికి వెళ్ళరా? మూర్ఖంగా వాదిస్తారు. దయచేసి గమనించండి, ఒక వ్యక్తి సభ్యత్వం కలిగినట్లయితే, ఆ వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే, ఒక సండే రాకపోయినట్లయితే ఎలా తెలుస్తుంది? ఒకరోజు నేను సింగపూర్లో ఒక పెద్ద మందిరం చూశా. అది ఇంచుమించు 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన మందిరం అట. అడిగాను, 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన మందిరం కదా, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారని అడిగాను. 1000 మంది వస్తారండి అని చెప్పి అన్నాడు అసిస్టెంట్ పాస్టరు. 1000 మందిలో ఎవరైనా ఒకరు రాకపోయినట్లయితే మీకు తెలుస్తుందా అని అడిగాను. అతను అంటే భలేవాళ్ళండి, మందిరంలో 1000 మందిలో ఎవరైనా ఒకరోజు రాకపోతే మాట్లాడ తెలుస్తుంది. మేము ఎలా కనిపెట్టగలం? మేము కనిపెట్టి వారికి ఫోన్ చేసో లేకపోతే వారి గృహాన్ని దర్శించో ఎందుకు రాలేకపోయారని చెప్పి మేము ఎలా తెలుసుకోగలం? అలాంటిది ఏమీ లేదు. ఎవరు వస్తే వాళ్ళు వస్తారు, ఎవరు మానేస్తే వాళ్ళు మానేస్తారు, అంతే మా పద్ధతి అన్నాడు. అప్పుడు నేను మాట సందర్భం అన్నాను, మాకు కూడా ఒక మందిరం ఉంది, 1000 మంది సభ్యులు. ఒక్కరు మిస్ అయినా కూడా మా సంఘానికి తెలిసిపోతుంది, మాకు తెలిసిపోతుంది. వెంటనే మేము ఫోన్ చేసి ఎందుకని పోయిన సండే రాలేకపోయారని అడుగుతాము. ఎలా సాధ్యం మీకు అది?
ప్రేమతో సాధ్యం. ఎలా సాధ్యం? బాధ్యత వల్ల సాధ్యం. ఎలా సాధ్యం? దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి అనే తాపత్రయం వల్ల సాధ్యం. అనేక దేశాలు నేను తిరిగాను. ప్రపంచం చుట్టొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మన మందిరానికి వచ్చి దర్శించి వెళ్ళారు. ప్రపంచం మొత్తం చుట్టొచ్చిన వాళ్ళు, అలాగే నేను వెళ్ళిన దేశాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కడ కూడా ఏ సంఘంలో కూడా ఈ స్వైపింగ్ కార్డ్ సిస్టము ఇప్పటి వరకు లేదు. ఎందుకు లేదు? ఎందుకు అది పెట్టలేకపోయారు? అమెరికా లాంటి దేశంలో, ఇంగ్లాండ్ లాంటి దేశంలో, ఆస్ట్రేలియా లాంటి దేశంలో, పెద్ద పెద్ద దేశాల్లో, హై టెక్నాలజీని కలిగి ఉన్న దేశాల్లో ఎందుకని వారి సంఘానికి స్వైపింగ్ కార్డ్స్ పెట్టలేకపోయారు? దయచేసి వినండి. మరి కల్వరి టెంపుల్ ఎందుకు దాన్ని ప్రవేశపెట్టింది? ఒకే ఒక కారణం. ఒకరోజు నేను ఆలోచన చేస్తూ మీ గురించి తలొస్తూ, ప్రభువా మరి ఇంతమంది సంఘం కదా, ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు రావట్లేదో తెలియదు, ఒకవేళ ఏదైనా కష్టంలోనో, ఇరుకు ఇబ్బందిలోనో, అనారోగ్యంలోనో రాలేకపోతే సంఘ కాపరిగా నాకు బాధ్యత ఉంది, ఎందుకు రాలేకపోయారో తెలుసుకుని వారి కోసం ప్రార్థన చేయాలి. కానీ ఇంత పెద్ద సంఘంలో అది ఎలా సాధ్యం? ఏదో ఒక మెథడ్ కావాలి, ఏదో ఒక మార్గం కావాలి. ఎవరైనా ఒక సండే రాకపోతే వారిని పరామర్శించడానికి ఒక మార్గం కావాలి అని చెప్పి నేను అంటున్నప్పుడు, ఒకరోజు నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఎలక్ట్రానిక్ షాపులు చూసా. అక్కడ స్వైపింగ్ కార్డ్స్ ఉన్నాయి. అడిగాను, ఎందుకు ఈ కార్డ్స్ అని చెప్పంటే వాళ్ళు చెప్పారు, ఆఫీసులో మీ ప్రమేయం లేకుండా ఎవరు కూడా లోపలికి రాకుండా ఈ కార్డ్స్ వాడతారు. ఎవరైతే కార్డు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రం లోపలికి రావడానికి ఆస్కారము, ఇంకెవరు లోపల రావడానికి ఆస్కారం ఉండదు. తత్ఫలితంగా ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అన్నాడు. ఆ మాట అన్నప్పుడు వెంటనే ఆ లాక్ కొనేశాను. కార్డ్స్ ఒక 10 కొన్నా. మన ఆఫీస్కి వచ్చి ఫిట్ చేయించాను. బయట వాళ్ళు ఎవరు కూడా ఆఫీస్ లోపలికి వచ్చి ఇబ్బంది పెట్టకుండా అది ఫిట్ చేయించిన తర్వాత అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో ఖచ్చితంగా అది రికార్డ్ చేస్తుంది. దీన్నే మన కల్వరి టెంపుల్కి అప్లై చేసినట్లయితే ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు రావటం లేదో కూడా మనకు తెలిసినట్లయితే రాని వారికి ఫోన్ చేసి, పోయిన వారం రాలేకపోయారు, కారణం ఏమిటి, అనారోగ్యమా లేక మరొక సమస్య, దేన్ని బట్టి రాలేకపోయారు అని తెలుసుకునే అవకాశము ఆ కార్డు అందిస్తుంది అనే సత్యము ఆ రోజు నేను గ్రహించి దాన్ని మన కల్వరి టెంపుల్లో ఇంప్లిమెంట్ చేశాం. దయచేసి వినండి. దానికి తగ్గ మిషన్స్ కొనాలన్నా, దానికి తగ్గ సాఫ్ట్వేర్స్ని తయారు చేయాలన్నా, దానికి తగ్గ కార్డ్స్ డిజైన్ చేయాలన్నా ఇదంతా కూడా కష్టంతో కూడిందే, ఇదంతా ప్రయాసతో కూడిందే. కంపెనీల్లో 1000 మంది ఉంటారు, 2000 మంది ఉంటారు, 5000 మంది ఉంటారు, వాళ్ళు వాడగలరు. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఎవరికి ఫోన్ చేసి ఎవరిని అడిగి మాకు స్వైపింగ్ మిషన్ కావాలి, అందులో ఇంచుమించు 1,00,000 రిజిస్ట్రేషన్స్ కావాలంటే 1,00,000 మంది ఎక్కడుంటారండి? ఏదైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీలో 200 మంది పనిచేస్తారు. ఎంత పెద్ద ఎంఎన్సీ కంపెనీ అయినా 1000 మంది ఉంటారు, 2000 మంది ఉంటారు. మీరే ఏకంగా 1,00,000 మంది వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు స్వైప్ చేయాలని చెప్పి అంటారేమిటి? ఎస్, దేవుడు మన కల్వరి టెంపుల్ అంతగా దీవించాడు. సో దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి తెలియదు ఏమవుతుందో. వాళ్ళకి ఏం తెలుసు? ప్రశ్నించడం తెలుసు, విమర్శించడం తెలుసు. ఎందుకండి స్వైపింగ్ కార్డు? ఇదేమైనా ఎంఎన్సీ కంపెనీయా? అంతకంటే శ్రేష్టమైన మందిరము కల్వరి టెంపుల్. మెంబర్షిప్ ఎందుకండి? బాధ్యత కొరకు. నేను ఒక సంఘానికి కట్టుబడి ఉన్నాను, అది నా సంఘము, గుర్తింపు కొరకు. అలాగే నాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. రోడ్డు మీద చాలా మంది వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే వాళ్ళు ఒకవేళ ఏదైనా సమస్య నాకు చెప్పినట్లయితే నేను ప్రార్థన చేయగలుగుతాను. కానీ మీరు ఏదైనా సమస్య చెప్పినట్లయితే, మన మందిరంలో ఏదైనా సమస్య ఉందని చెప్పినట్లయితే దాని పరిష్కారాన్ని ఆలోచించే అవకాశం ఉంటుంది. కారణం ఏమిటి? ఒక సంఘ కాపరిగా, సంఘ సభ్యులుగా మీరు ఏదైనా సమస్యను తీసుకొచ్చినప్పుడు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి సంఘం అన్నప్పుడు, ఆ సంఘ సభ్యత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక సంఘ కాపరిగా నాకు మీ పట్ల బాధ్యత ఉంది. అలాగే మీకు సంఘం పట్ల బాధ్యత ఉంటుంది. అటెండెన్స్ లేని స్కూల్ ఉందంటారా? అటెండెన్స్ రిజిస్టర్ లేని స్కూల్ ఉందంటారా? అటెండెన్స్ రిజిస్టర్ లేనటువంటి ఆఫీస్ ఉందంటారా? అటెండెన్స్ రిజిస్టర్ లేనటువంటి కంపెనీస్ ఉన్నాయంటారా? కానీ మూర్ఖులు అంటున్నారు, మందిరానికి ఎందుకు? బాధ్యత లేకపోవడం. నేను అంటాను, అసలు సిస్లైన అటెండెన్స్ రిజిస్టర్ ఉండాల్సింది మందిరానికి. ఎందుకని? మనము కూడుకుంటుంది పొట్టకూటి కోసం కాదు, మనం కూడుకుంటుంది మన ఆత్మను పోషించుకోవడం కోసం. కాబట్టి మనం ఇవన్నీ ఏర్పాటు చేశాం. ఎందుకొరకు? మరలా చెప్తున్నా, మీ పట్ల బాధ్యత కలిగిన సంఘం గనుక, మీ యోగక్షేమాలు కోరే సంఘం గనుక,
మీకే లోటు లేకుండా మందిరంలో అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మీకు సదుపాయాలు అందించేటటువంటి మందిరంగా ఉండాలి. దయచేసి గమనించండి. చాలా సంఘాలు నా కళ్ళతో చూశాను, సంఘ కాపరులను చూశాను. ఇవ్వండి 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 అంటున్నారు, దశమ భాగం ఇవ్వండి అంటున్నారు, కృతజ్ఞత అర్పణలు ఇవ్వండి అంటున్నారు. అలా 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా సంఘాలకు కానుకలు తీసుకొని వెళ్ళి ఇస్తున్నారు, కాదంటల్లా. కానీ సంఘము తిరిగి మనకేమిచ్చింది అనేది ప్రశ్న, నాలో ఉదయించిన ప్రశ్న. ప్రతి వారం మన కల్వర్ టెంపుల్ సభ్యులు కానుకలు తీసుకొచ్చి ఇస్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, సేవను ప్రేమిస్తున్నారు. కానీ మరి సంఘ కాపరిగా, సంఘముగా సంఘాన్ని ప్రేమించాల్సిన బాధ్యత నాకు ఉందిగా, మరి నేనేమి ఇస్తున్నాను తిరిగి వాళ్లకు అనే ప్రశ్న ఉదయించినప్పుడే మిగిలినవన్నీ కూడా క్రియల్లోకి వచ్చినాయి. ఎవరైనా బర్త్డేస్ ఉంటే ఓ చక్కని కేక్ పంపించడం కారణం తెలుసా? ఇవ్వవలసిన బాధ్యత, ప్రేమను చూపించవలసిన బాధ్యత సంఘ కాపరికి ఉంది కాబట్టే ఆ కేక్ పంపించడం జరుగుతుంది. మీ బిడ్డలకు వివాహ వయసు వచ్చినప్పుడు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసి మ్యారేజ్ బ్యూరోలో సంబంధం కుదర్చడం, ఆ తర్వాత డేట్ ఫిక్స్ చేయడం, ఆ తర్వాత నేనే వచ్చి మ్యారేజ్ చేయడం. ఈ రోజు వరకు కూడా అవకాశం ఉన్న ప్రతిసారి నేనే వచ్చి వివాహాలు చేస్తూ ఉన్నాను. ఎందుకని? అది నా బాధ్యత. సాధారణంగా కాపర్లు, సాధారణంగా సేవకులు వివాహం చేసేటప్పుడు ముందు కానుక తీసుకోకుండా వివాహం చేయరు, ముందు కానుక ఇవ్వాలి. అందరి విషయం నేను మాట్లాడట్లా, కనీసం కొందరు మాత్రం అలాంటి వాళ్లే. కానీ ఈ రోజు వరకు మన కల్వర్ టెంపుల్లో ₹1 కానుక తీసుకొని ఏ రోజు వివాహం చేసే సాహసం నేను చేయలా. ఎందుకని? ఒక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా అది నా బాధ్యత, వారికి ఘనంగా వివాహము చేయటము. అంతేకాదు, ఎంతో అద్భుతమైనటువంటి ప్రాంగణంలో, హాల్లో, చక్కని డెకరేషన్లో, చక్కని ఫెసిలిటీస్తో ఆయా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, ఆయా చోట్ల నుంచి వస్తూ ఉంటారు, చిన్నపిల్లలను తీసుకొస్తూ ఉంటారు. మీకు మంచి నీళ్లు కావాలి, మామూలు నీళ్ళు ఇచ్చినట్లయితే ఒకవేళ అనారోగ్యం పాలవుతారేమో అని చెప్పి, మీకు తెలుసా, వాటర్ని మనం పూర్తిగా ప్యూరిఫై చేసి, వాటర్ని ఫిల్టర్ చేసి, మీరు తాగే ప్రతి ఆ ట్యాప్ వాటర్ కూడా ఏ బాటిల్లో అయితే మీరు కొనుక్కుంటున్నారో అదే వాటర్ని ఆ విధంగా ప్యూరిఫై చేసి మీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన కారణం ఏమిటంటే ఇట్స్ ఏ కన్సర్న్ ఫర్ యూ, మీ పట్ల కలిగి ఉన్న బాధ్యత. ఎవరైనా ప్రభునందు నిద్రించినట్లయితే ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, మన టీం వెళ్ళిపోతుంది. ఒకవేళ కొన్ని సందర్భాలు మా వాళ్ళు చెప్తూ ఉంటారు, చనిపోయిన తర్వాత ఆయనకి ఏం చేయాలో తెలియదంటే పాపం వాళ్ళకి మన వాళ్లే వెళ్ళి స్నానం చేయిస్తారట. పాపం మన వాళ్లే వెళ్ళి వస్త్రాలు వారి మీద బట్టలు కప్పుతారట. మన వాళ్లే ఆ బాక్స్లో పెట్టడము, అక్కడి నుంచి సమాధి తోటకు తీసుకెళ్ళడము, అక్కడ తవ్వించడము, తవ్వేవాడికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇవ్వడము, ఆ స్థలం కొనాల్సి వస్తే కొండము. ఇవి ఏవి కూడా ఆ కుటుంబానికి పట్టనే పట్టవు, అవసరమే లేదు. మీరు దుఃఖంలో ఉన్నారు, మీరు బాధలో ఉన్నారు, మీ దుఃఖాన్ని, మీ బాధను మేము ఏ విధంగానూ తగ్గించలేము. కానీ కనీసం ఈ పరిచర్య అయినా మీ పట్ల ప్రేమ కలిగి మేము చేయగలిగితే అదే మాకు ధన్యత అని చెప్పి మన వాళ్ళు వెళ్ళి ఇవన్నీ చేసిన తర్వాత సమాధి కార్యక్రమాలు, పువ్వులు కూడా పట్టుకెళ్తారు, దండలు పట్టుకెళ్తారు, తెల్లని క్లాత్ పట్టుకెళ్తారు, క్యాండిల్స్ పట్టుకెళ్తారు, స్ప్రే పట్టుకెళ్తారు. స్మెల్ వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, స్ప్రే పట్టుకెళ్తారు. అడుగుతున్నా, ఏ సంఘం అండి ఒక వ్యాన్ పంపించి, బాక్స్ పంపించి, స్ప్రే పంపించి, పువ్వులు పంపించి, తెల్లని వస్త్రాన్ని పంపించి, సమాధి కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఇదంతా చేయడానికి కనీసం 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. ₹1 కూడా తీసుకోకుండా, ఆశించకుండా వారి దుఃఖంలో అండగా నిలబడుతూ ఆదరిస్తూనే వారు చేయాల్సిన పనులు సంఘముగా ఎందుకు చేస్తున్నాం? అనేక మంది మెడిసిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక అల్లాడిపోతున్నప్పుడు ₹1000 పెట్టి మందులు కొనుక్కోవాలంటే ₹500 ఉంటే ₹500 వాళ్ళు ఏం కొనుక్కుంటారు? పూర్తిగా మందులు వాడితేనే రోగం తగ్గుతుంది కదా. కాబట్టి మన మందిరంలోనే మందుల షాప్ ఏర్పాటు చేశాం. 50% తక్కువకే మందులు ఏర్పాటు చేశాం. కారణం ఏమిటి? పేదవారికి అండగా నిలబడాలని. మనం ప్రార్థన చేస్తున్నాం స్వస్థత కొరకు, అదే సమయంలో వైద్యము కూడా దేవుడు ఇచ్చినటువంటి వరమే అనే సత్యాన్ని గ్రహించి ఆ వైద్యానికి సహకరించే మందులను అతి తక్కువ రేటుకే అందించగలుగుతున్నాం. ఒక తండ్రి సుమారు 60 సంవత్సరాల వయసు మందుల షాప్ దగ్గరికి వెళ్తూ నాకు తారసపడ్డాడు. అడిగాను వారిని, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే మందుల షాప్కి వెళ్ళి వస్తున్నాను. ఈ మందుల షాప్ వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉందా అని అడిగాను. అయ్యా, నాకు నా భార్యకు సుమారు ₹6,000 ప్రతి నెల మందులకు ఖర్చు అవుతాయి. కానీ మీరు సగం రేటుకే ₹3,000 ఇస్తున్నారు.
ఆ మిగిలిన 3,000 రూపాయలతో మరొక పూట నేను నా భార్య భోంచేయగలుగుతున్నాం మీరు పెట్టిన ఈ ఏర్పాటు వల్ల. అడుగుతున్నాను, ఎక్కడ, ఏ సంఘంలో, ఏ మందిరంలో ఇలా సంఘ సభ్యుల పట్ల ప్రేమను, ఆప్యాయతను, బాధ్యతను కనపరిచే సంఘం ఎక్కడుందో చెప్పండి. నేను వ్యక్తిగతంగా మీ గృహాలకు రాలేను, వచ్చి మిమ్మల్ని దర్శించలేను. అయినప్పటికీ ఇదిగో దేవునితో ఒక రాత్రి ఈ కార్యక్రమంలో 4 పేర్లు తీస్తున్నాం, వాళ్ళ ఇళ్లకు వెళ్తున్నాం. ఆ 4 ఇంటికైనా వెళ్ళి కాసేపు వాళ్ళతో గడపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకని? అందరింటికి వెళ్ళానుగా. 1,000 మంది ఇళ్లకు నేను వెళ్ళాలంటే మీ దగ్గర ఒకవేళ క్యాలిక్యులేటర్ ఉంటే లెక్కలు వేసుకొని సుమారు 200 నుంచి 300 సంవత్సరాలు పడతాయి నాకు. దేనికి? ఒక్కసారి మీ ఇంటికి రావడానికి అంత ఆయుష్ నాకుందంటారా? సో అది అసాధ్యము. కానీ నాకున్న ఆశ ఏమిటంటే కనీసం అందరి ఇళ్లకు వెళ్ళలేకపోయినా ఆ చీటీ వేయడం వల్ల ఎవరి పేరు వస్తే కనీసం వాళ్ళ ఇంటికైనా వెళ్తే వాళ్ళు సంతోషిస్తారు. మొన్న ఫతేనగర్ వెళ్తే ఎంత మంది దారి పొడుగున నిలబడ్డారు. వీళ్ళందరూ ఎవరంటే కల్వరి టెంపుల్ సభ్యులు. ప్రతిరోజు మందిరానికి, ప్రతి సండే మందిరానికి వస్తారని చెప్పడం ఆశ్చర్యం వేసింది. గడిచిన వారంలో 4 గృహాలు దర్శించడం నాకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, ఒకరేమో బీడిఎల్ నుంచి వస్తున్నారు, సుమారు 1.5 గంటల ప్రయాణం. మరొకరేమో దిందిగల్ వైపు నుంచి వస్తున్నారు, కొన్ని ఫ్యామిలీస్ వస్తున్నాయి. రావాలంటే సుమారు 1.5 గంటల ప్రయాణం చేయాలి. మరొకరి ఇంటికి వెళ్ళాను, రామంతపురం, అంటే అక్కడి నుంచి రావాలంటే సుమారు 1.5 గంటల సేపు ప్రయాణం చేయాలి. రాను బోను 1.5 గంటల సేపు, ఇంచుమించు 3 గంటల నుంచి కొన్నిసార్లు 4 గంటలు ప్రయాణం చేయాలి. ఎందుకని ఇంతమంది ఇంత దూరం ప్రయాణం చేసి మందిరానికి వస్తున్నారు? నాకు వచ్చిన ప్రశ్న అదే. అడిగాను మా మనసులో ఉంచుకోలేక, ఎందుకయ్యా 1.5 గంటలు, 2 గంటలు, 3 గంటలు ప్రయాణం చేసి మీరు వస్తున్నారు మందిరానికి? మీ దగ్గరలో మందిరాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. వాళ్ళు చెప్పే మాట అని తెలుసా? అయ్యా, మేము ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎంత అలసిపోయి మందిరానికి వచ్చినా, అక్కడికి చేరిన తర్వాత ఆ పాటలు వింటూ ఉంటే, ఆ వాక్యాన్ని వింటూ ఉంటే మా అలసటంతా కూడా మటుమాయమైపోతుంది. మా ఆత్మీయ జీవితానికి కావలసిన ఆత్మీయ ఆహారము సమృద్ధిగా మన మందిరంలో దొరుకుతుంది. ఎన్నో సంఘాలకు వెళ్ళాం, చెప్పేదేంటో ఆయనకి అర్థం కావట్లా, వినే మాకు అర్థం కావట్లా. అలా వెళ్ళి విసిగిపోయాం, వేసారిపోయాం. కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడినాయి. ఇక్కడ దేవుని ఆత్మ ఉంది, ఇక్కడ దేవుని వాక్యం ఉంది, వాక్యానికి విలువ ఉంది, వాక్యానుసారమైన బోధ ఉంది. కాబట్టి మా జీవితాలు మారుతున్నాయి. చాలామంది భార్యలు అంటున్నారు, నా భర్త 20-30 సంవత్సరాలుగా త్రాగుబోతు. చాలామంది భర్తలు అంటున్నారు, నా భార్య 20-30 సంవత్సరాలు గయాలి. కానీ కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత ఆ వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు నా భర్త పూర్తిగా మారిపోయాడు, నా భార్య పూర్తిగా మారిపోయింది. ఎలా సాధ్యమైంది? జీవము కలిగిన వాక్యాన్ని జీవము కలిగిన సేవకుడు జీవాత్మతో ప్రకటించినప్పుడు ఆ వాక్యం వారిలో అద్భుతాన్ని చేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, ఎప్పుడు చెప్తూ ఉంటా, మీకేదైనా కల్వరి టెంపుల్లో ఇబ్బందిగా ఉంటే నాకు తెలియచేయండి, తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి. మన కల్వరి టెంపుల్ బాగుంటే 10 మందికి తెలియచేయండి, ఎక్కడైనా బాగోకపోతే నాకు తెలియచేయండి. ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటాను, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏదైనా సలహా మీరు ఇచ్చినా, ఏదైనా సజెషన్ మీరు ఇచ్చినా, అది పనికొచ్చే సజెషన్ అయితే, పనికొచ్చే సలహా అయితే ఖచ్చితంగా క్రియల్లో పెట్టడానికి ఒక సేవకునిగా, బాధ్యత కలిగిన సంఘ కాపరిగా 100% తన క్రియల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. కొంతమంది పనికి మాలిన ఉంటారు, పనికి మాలిన సలహాలు ఇస్తూ ఉంటారు, పనికి మాలినటువంటి అడ్వైజులు ఇస్తూ ఉంటారు. ఎందుకు పనికి మాలిన వాళ్ళు అన్నా అని చెప్పంటే సాధారణంగా వాళ్ళ పేర్లు రాయరు. ఎందుకని? రాస్తే మరలా ఫోన్ వస్తుందని చెప్పి పేర్లు రాయరు, ఫోన్ నెంబరు మెన్షన్ చేయరు. ఎందుకని? వాళ్ళకు తెలుసు వాళ్ళు ఇచ్చిన సలహా పనికి రాని సలహా, పనికి మాలిన సలహా అని చెప్పి. అలాంటి సలహాలు పట్టించుకోం. కానీ వ్యక్తిగతంగా మీరు ఆత్మీయంగా బలపడడానికి, మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వాక్యాన్ని వినడానికి ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని విధాలుగా కల్వరి టెంపుల్ జాగ్రత్త తీసుకుంటుంది. కల్వరి టెంపుల్ ప్రేమించే మందిరము. కాబట్టి నేను మీ గృహాలకు రాలేకపోయినా కనీసం మీరన్నా వచ్చి నన్ను కలుసుకోవాలని చెప్పి ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు మన మందిరంలోనే, ఆఫీస్లో, మన హాల్లోనే ఎవరైనా వచ్చి నన్ను కలుసుకోవచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు. అడుగుతున్నాను ప్రియ సహోదరులు, సహోదరులు, మన రాష్ట్రంలో చిన్న చితక పెద్ద సేవకులు చాలామంది ఉన్నారు. అలా చాలామంది సేవకులు ఒక్కసారి టీవీలో, ఒక వారం టీవీలో, ఒక నెల టీవీలో కనిపిస్తే ఇంకా తర్వాత ఫోన్ చేసిన ఎత్తట్లేదు. వాళ్ళు అపాయింట్మెంట్ దొరకటం లేదు,
కలుద్దామన్నా కష్టమైపోతుంది. ఎందుకని? టీవీలో కనిపిస్తున్నారు కాబట్టి. కానీ మన పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు మీటింగ్స్కి వెళ్తే తప్ప సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంలో 5 రోజులు ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా దారిని పోయే దానయ్య అయినా సరే ఆ సమయంలో వచ్చి నన్ను కలిసి వెళ్ళే అవకాశము ఉంది. చాలామంది అనే మాట ఏంటంటే, అయ్యా మేము చాలామంది సేవకులను కలుసుకోవాలని ఆశపడతాం, కానీ వారు మాకు దొరకరు, కనీసం ఫోన్ నెంబర్ కూడా దొరకదు, ఫోన్ చేసినా ఎత్తరు. కానీ మాకు ఒక భరోసా ఏమిటంటే, ఏ రోజైనా మాకు కష్టం ఉండి నష్టం ఉండి ప్రార్థనా సహాయం కావాల్సి వస్తే కల్వరి టెంపుల్కి వస్తే సాయంత్రం 3 గంటలకు వచ్చి హాల్లో నిలబడితే ఖచ్చితంగా మీరు ఉంటారు, మీరు మా కోసం ప్రార్థన చేస్తారు అనే బలమైన నమ్మకము మన రాష్ట్రంలో ఏ మూలున్నా సరే మాకు కల్పించారు. అలా అందుబాటులో ఉంటున్నారు. దయచేసి గమనించండి, దేవుడు ఒక సేవకుని దీవించేది ఎవరికి అందరంత ఎత్తుకు ఎదిగిపోవడానికి కాదు. నాకు తెలిసిన సత్యం ఏమిటంటే, మామిడి చెట్టు బహుగా ఫలించినప్పుడు ఆ కొమ్మలన్నీ కూడా భూమికి బహు దగ్గరగా చేరతాయి. అరటి చెట్టు గెల వేసిన తర్వాత చూడండి, ఆ గెల వేసిన అరటి చెట్టు స్లోగా వంగిపోతుంది. గెల వేయక మునుపు నిఠారుగా ఉంటుంది, కానీ గెల వేసిన తర్వాత ఫలించటం మొదలుపెట్టిన తర్వాత అది స్లోగా వంగిపోతుంది, అందుబాటులోకి వచ్చేస్తుంది. దేవుడు నాలాంటి దీన సేవకుని దీవించింది, హెచ్చించింది ఎవరికి అందుబాటులో ఉండకుండా హై లెవెల్ హై స్టేటస్ మెయింటైన్ చేయడానికి కాదు, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి దినము కనీసం 2 గంటల సమయాన్ని కేటాయిస్తూ సంవత్సరాలుగా ఈ పని చేస్తూ ఉన్నాం. కారణం ఏమిటి? వి కేర్ ఫర్ పీపుల్. ఆత్మీయుల పట్ల మనకు శ్రద్ధ ఉంది, మన సంఘ సభ్యుల పట్ల మనకు బాధ్యత ఉంది, వారి కోసం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని గ్రహించాను. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. దయచేసి వినండి, అసలు సిసలైన సంఘం ఏం చేస్తుంది? ఆ సంఘ సభ్యులను ప్రేమిస్తుంది, ప్రేమను క్రియల్లో చూపిస్తుంది. ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయడం నా వల్ల కాదు ఇంత పెద్ద సంఘంలో, కానీ మీ ప్రార్థనలకు జవాబు రావాలి. బైబిల్లో ఒక చక్కని ఆజ్ఞ ఉంది, ఏమని? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి, ఒకరి భారములు ఒకరు వహించండి. నేను ప్రార్థన చేసినా, మీరు ప్రార్థన చేసినా వినేది జవాబిచ్చేది మాత్రం ఆ పరలోకమందున్న మన ప్రియమైన యేసుక్రీస్తే. ఆ సత్యము నాకు తెలుసు కాబట్టి సతీష్ కుమారు ప్రార్థన చేయగా, సతీష్ కుమారు చేయి వేసి ప్రార్థన చేయగా, సతీష్ కుమారు ముట్టగా, ఇవన్నీ కూడా మొదటి నుంచి దేవుడు నా దగ్గరికి రానివలా. ఈ బడాయి కబుర్లు, ఈ అహము, ఈ గర్వము ఏ సేవకునికి, ఏ సంఘానికి, సేవకు ఎప్పటికీ క్షేమము కానే కాదు. కాబట్టి ఖచ్చితంగా మీకు చెప్పాను, మీరు ఏది మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా దేవుని గురించే మాట్లాడండి, కానీ సతీష్ కుమార్ పేరు ఎత్తడానికి వీలు లేదు అని ఖచ్చితంగా మన కల్వరి టెంపుల్లో చెప్పడం జరిగింది. కల్వరి టెంపుల్లో ప్రార్థన చేశాను. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే మీకు స్వస్థ వస్తే ఏం చేస్తారు? మీరు వెళ్ళి సతీష్ కుమార్ని గొప్ప చేస్తారు. కానీ గమనించండి, కష్టపడి చదివేది మీరు, ఎగ్జామ్స్ రాసేది మీరు. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఉద్యోగం కోసం ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినాయి, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ పెద్ద కంపెనీ, ఆ పెద్ద ఆయన అనేక వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అనేక వేల కుటుంబాలు పోషించబడాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, ఉన్నతమైన ఉద్దేశంతో పెద్ద ఇండస్ట్రీనో, ఓ పెద్ద ఫ్యాక్టరీనో, ఓ పెద్ద కంపెనీయో పెట్టాడు. కష్టపడ్డావు, చదివావు, ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు. ఆయన నీకు ఉద్యోగం ఇచ్చి ప్రతి నెల పోషించడానికి నీకు ఆ ఉద్యోగం ఇస్తున్నాడు, జీతాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయిన విషయం కాస్త లెటర్ రాసి ఆ లెటర్ని పోస్ట్ చేశారు. ఇప్పుడు సెలెక్ట్ చేసింది ఎవరు? ఆ కంపెనీ వాళ్ళు. సెలెక్ట్ అయింది ఎవరు? నువ్వు. ఇప్పుడు ఆ ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చేది ఎవరు? పోస్ట్ మ్యాన్. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి? ఆ పోస్ట్ మ్యాన్ వచ్చిన వెంటనే, లెటర్ ఇచ్చిన వెంటనే ఏం చేయాలి? అతని మెడలో దండెయ్యాలి. అవునా కదా? నువ్వే కానీ ఈ లెటర్ తీసుకురాకపోతే నాకు ఉద్యోగం వచ్చేదే కాదు. ఆ లెటర్ పంపించినోడు పక్కెళ్ళిపోయాడు. మీరు కష్టపడి చదివింది, ఇంటర్వ్యూకి అటెండ్ అయింది, పోయింది. ఇప్పుడు ఆ లెటర్ తెచ్చినోడు గొప్పోడా? అడుగుతున్నా, లెటర్ తెచ్చిన వాడు గొప్పోడా? జవాబిచ్చేది దేవుడు, అవసరంలో ఉన్నది మీరు. ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చినంత మాత్రాన సతీష్ కుమార్ గొప్పవాడు మాత్రం కానీ కాదు. ఈ లోకంలో గొప్పవాడు ఒకే ఒక్కడు, ఆయనను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు ఒక ప్రభువుకు మాత్రమే చెందాలి, చేరాలి. మధ్యలో సేవకులుగా మాబోటి వాళ్ళు ఇంటర్ఫియర్ కావడం మంచిది కానే కాదు.
వినాలి, భూమి మీద మనిషి స్వార్థపరుడు. ఎంతసేపు నేను తినాలి, ఎంతసేపు నేను అనుభవించాలి, ఎంతసేపు నేను పైకి రావాలి, ఎంతసేపు నేను బాగుండాలి, నేను బాగుపడాలి. స్వార్థముతో మనిషి జీవిస్తూనే ఉంటాడు. కాబట్టి మనిషి సమాధానము, సంతోషము కలిగి ఉండలేడు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ సంఘంలో ఐక్యత ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రార్థన ఉంటుంది. మన కల్వరి టెంపుల్ పరలోకంలో ఉన్న దేవుని ప్రేమను ఈ భూమి మీద మన కల్వరి టెంపుల్లో మనం కనపరచగలగాలి, చూపించగలగాలి. అందుకే 10 మందితో స్టార్ట్ చేశాం మధ్యాహ్నం భోజనం అని చెప్పి. ఆదివారాలు 10 మంది కాస్త 50, 100, 1000. ఇప్పుడు సుమారు ప్రతి సండే 7,000, 8,000 మంది కడుపు నిండా భోజనం చేసి వెళ్తారు. మరి ఎందుకు అన్ని వేల మందికి మనం భోజనం పెడుతున్నాం? ఒకే ఒక కారణం, వారి పట్ల మనకున్న ప్రేమ, వారి పట్ల మనకున్న బాధ్యత. హైదరాబాద్లో చాలా కోటీశ్వర్లు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడైనా మీరు మజ్జిగ కేంద్రం చూసారా? చల్లని మజ్జిగ ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడ చూసారా మీరు? మీకు తెలుసా? వేల మంది మన మెయిన్ రోడ్ దగ్గర చల్లని మజ్జిగ తాగెళ్తున్నారు, చల్లని నీళ్లు తాగెళ్తున్నారు. ఎందుకని? దయచేసి వినండి. దేవుని ప్రేమ కేవలం ఒక సంఘంలోనే కాదు, సంఘం బయట కూడా మనం చూపించాలి. ఎందుకని? అలా చూపించటం వల్ల తెలుస్తుంది, ఈ మందిరము ఇది ప్రత్యేకమైన మందిరము, ఇది ప్రేమ కలిగిన మందిరము, ఇది దేవుడున్న మందిరము. సో అసలైన సంఘము వాక్యాన్ని ప్రతిదినము ధ్యానిస్తుంది. అసలైన సంఘము ప్రతిదినము ఆత్మను సంపాదించడానికి ప్రాకులాడుతుంది. అసలైన సంఘము వాక్యాన్ని ప్రతిదినము పరిశోధిస్తుంది. అసలైన సంఘము ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి భారము వహిస్తుంది, ప్రేమను పంచిపెడుతుంది. అసలైన సంఘము ప్రతిదినము సంఘక్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడుతుంది. ఇప్పుడు సంఘము అని అంటున్నావు, ఇప్పుడు నీ పేరు పెట్టుకో. అసలైన విశ్వాసి, అసలైన క్రైస్తవుడు ప్రతిదినము మరొకరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి సహవాసంతో కూడిన ఆత్మీయతను కనపరచడానికి రావాలి. ఒక సండే మానేయడం, ఒక సండే రావడం అది మంచిది కాదు. ప్రతిదినము వాక్యాన్ని పరిశోధించాలి. ఎవరు ఎలా పడితే అలా వాక్యం బోధించేస్తూ ఉంటే అబ్బో అనడానికి వీల్లేదు. ఇది వాక్యానుసారమా, వాక్యానికి వ్యతిరేకమా గ్రహించాలి. ప్రతిదినము సంఘానికి ఒక నూతన వ్యక్తిని చేర్చే ప్రయత్నము చేయాలి. అట్టి విలువైన అసలైన సంఘ లక్షణాలు దేవుడు మన మందిరంలో ఇంకనూ అనుగ్రహించులాగున కలిసి ప్రార్థన చేద్దాం. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నాయన సువార్త వినకుండా ప్రజలు ఈ లోకయాత్ర ముగించినట్లయితే నాయన వారు తీర్పు దినాన నిలబడాల్సి ఉంటుంది. చేసిన పాపలను బట్టి శిక్షను పొందుకోవాల్సి ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేనే లేడు. అలాంటిది నాయన మరి ఎలా పరిశుద్ధత లేకుండా వారు నిన్ను చూడగలరు? చూడలేరు. వాళ్ళు చూడాలంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలంటే వారు క్రీస్తు గురించి వినాలి. క్రీస్తు గురించి వినాలి అంటే మేము క్రీస్తుని గురించి వినిపింప చేయాలి అంటే వినిపించే వాడిని బలపరచాలి, సువార్తను అందించాలి. నాయన మా మీద బాధ్యత ఉంది. నేను బాగున్నాను, నేను రక్షించబడ్డాను చాలులే అనుకుంటే నశించిపోతున్న వారి సంగతి ఏమిటి? వారికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత, యేసుక్రీస్తును పరిచయం చేయాల్సిన బాధ్యత రక్షించబడిన మా మీదే ఉంది. సువార్తను ఎంతగా తెలియచేయగలమో, ఎంతగా అందించగలమో వ్యక్తిగతంగాను అలాగే కల్వరి స్వరము ద్వారాను నాయన లక్షల మందికి, కోట్ల మందికి సువార్తను అందించడానికి ముందుకొచ్చే భాగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగంలో మమ్మల్ని దీవించినప్పుడు, వ్యాపారంలో ఆశీర్వదించినప్పుడు, అభివృద్ధిని కనపరిచినప్పుడు వెంటనే కల్వరి స్వరాన్ని బలపరచడం ద్వారా లక్షల మందికి సువార్త ప్రకటించే భాగ్యము మాలో అనేక మంది ప్రభువా స్వతంత్రించుకునేలాగా సహాయం చేయండి. అలాగే వ్యక్తిగతంగా ఎక్కడున్నారో అక్కడ నిన్ను గూర్చిన సువార్తను ప్రకటించే మంచి మనస్సు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.